హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. నైట్ వచ్చేసి మనం గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇప్పుడు 6 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి ఎంత టైం పడుతుంది, లోపల ఏ విధంగా ఉంటుంది, మొబైల్ ఎక్కడ వరకు అలో చేస్తారు, మొత్తం ఇలాంటి డీటెయిల్స్ అయితే నేను క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు పౌర్ణమి కావడంతో భక్తులు వచ్చేసి వేల సంఖ్యలో ఉన్నారండి, మీరు చూసుకోవచ్చు. సో పౌర్ణమి రోజు మనకు గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా మంచి రోజు అండి. సో నేనైతే గిరి ప్రదక్షిణ చేశాను, దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీని ముందు వీడియో అది వచ్చేసి. సో ఇది వచ్చేసి మీకు అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఆ టెంపుల్ పక్కకు ఒక చిన్న లైన్ అయితే ఉంటుందండి. ఆ లైన్లోకి వెళ్ళినట్లయితే మనకు దర్శనానికి వెళ్ళే లైన్ అయితే స్టార్ట్ అవుతుందండి, ఫ్రీ దర్శనం. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఆ టెంపుల్ పక్కకి ఒకటి రేకులతో తయారు చేసింది కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి రథం అండి. సో ఇంతలోనే మనం గోపురం దగ్గరికి వచ్చేసామండి, చూసుకోవచ్చు. గోపురం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఒకసారి తిరువన్మలై కొండ చూడండి ఎంత బాగుందో. దీన్ని వచ్చేసి ఇక్కడ విశిష్టంగా అయితే భావిస్తారండి, శివుని లాగైతే కొలుస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం యొక్క లైన్ అండి. లైన్ ఎంత పెద్దగా ఉన్నా సరే తొందరగా అయితే మూవ్ అవుతుందండి. నాకు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో మీరెవరన్నా ఖచ్చితంగా తిరువన్మలై వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసి పౌర్ణమి రోజు రండి, చాలా మంచిదండి పౌర్ణమి రోజు చేసినట్లయితే. సో దర్శనానికి వెళ్ళే లైన్లో అవుతున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నానండి. నార్మల్ డేస్లో వచ్చేసి గోపురానికి ముందటి నుంచి మనకైతే దర్శనం ఉంటుందండి. ఇవాళ ఏంటంటే గోపురం పక్కకి ఇంకో లైన్ ఉంటుంది, దాని నుంచి కొంచెం దూరం నుంచి అయితే దర్శనం ఉంటుంది. సో ఇది వచ్చేసి గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు గోపురం లోపలికైతే మనం ఎంట్రీ కాబోతున్నాం. ఈ గోపురం వచ్చేసి చాలా పురాతనమైనదండి, చాలా పెద్దగా ఉంది. ఒక 12 to 15 ఫ్లోర్స్ ఆ విధంగా ఉంటుందేమో, అంత పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం మనం. ఈ టెంపుల్లో వచ్చేసి మొబైల్ అయితే అలౌడ్ ఉందండి. మీరు నేరుగా దర్శనానికి గర్భగుడి దాకా అయితే మీ మొబైల్ అయితే తీసుకెళ్ళచ్చు, ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్కి వచ్చేసి చుట్టూ 4 గోపురాలు ఉన్నాయండి. అండ్ లోపల కూడా చాలా పరిశుభ్రంగా ఉందండి. టెంపుల్ లోపల కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి. అండ్ లోపల చూసుకున్నట్టయితే చిన్న టెంపుల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి, ఆ కళాఖండం వచ్చేసి. ఇక్కడ నుంచి గోపురం చూడండి ఎంత భద్రంగా కనిపిస్తుందో అసలు. ఇది వచ్చేసి మనకు నందీశ్వరుని యొక్క విగ్రహం అండి. ఇది వచ్చేసి టెంపుల్కి మనము ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇంకో గోపురం వస్తుందండి. ఆ గోపురం నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనం శివుని అయితే దర్శించుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి నందీశ్వరుని విగ్రహం అండి. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉంటుంది కదా ఎప్పుడైనా శివునికి వచ్చేసి. ఈ టెంపుల్లో వచ్చేసి మనకి లింగానికి వచ్చేసి మనకు నగలు కూడా ఉంటాయండి. నేను ఇప్పటి వరకు అయితే ఏ టెంపుల్లో కూడా శివలింగానికి నగలు పెట్టింది అయితే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే అక్కడ క్లౌడ్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి, ఇది తిరువన్మలై కొండ మీద. సో ఇది వచ్చేసి మనకు తిరువన్మలైలో ఉందండి, తమిళనాడు. సో లోపలికైతే వెళ్తున్నాం మనము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం మనం వచ్చేసి. చూసుకోవచ్చు మీకు చుట్టూ అయితే. లోపలైతే దర్శనం అయితే అయిపోయిందండి, దర్శనం చాలా బాగా జరిగింది. ఇదండి లోపల టోటల్గా వచ్చేసి చాలా పెద్దగా ఉంది కదా, దాని చాలా బాగుంది. అండ్ చాలా మంది అయితే దర్శించుకొని బయటకైతే వస్తున్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓ లడ్డు అయితే తీసుకున్నా. ఒక లడ్డు ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు. ఒక్కొక్క దాంట్లో 5 లడ్డులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి మీరు అన్నదానం టైమింగ్స్ చూడొచ్చు అండి. మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ 7 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ తిరువన్మలై టెంపుల్లోని అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అన్నదానం ఏ విధంగా ఉంటుందో చూద్దాము, ఫుడ్ ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోనే ఉన్నాం. మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న చెట్లు అవన్నీ ఉన్నాయి చూసారు, ఇదంతా వచ్చేసి టోటల్ టెంపుల్ అండి. సో ఇప్పుడైతే మనం ముందరికైతే వెళ్దాం. కొంత వెయిటింగ్ తర్వాత లోపలికైతే వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఆకులు వేసి ఆల్రెడీ కర్రీ అండ్ పిక్కలు అయితే పెట్టుంచారండి. దేవుని భోజనం చేయాలంటే ఎప్పుడైనా అదృష్టం ఉండాలండి. మీరైతే ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ట్రై చేయండి దేవుని భోజనం చేయడానికి. సో ఇది వచ్చేసి మనకు ఆలుగడ్డ కర్రీ అండి. ఆలుగడ్డ కర్రీ అయితే పెట్టిండు అండ్ పిక్కలు కూడా. సో తోపుడు బండి మీద రైస్ అయితే తీసుకొస్తున్నారండి, చూసుకోవచ్చు. ఒక్కొక్కరికైతే రైస్ వేసుకుంటూ అయితే వస్తున్నారు. సో ఇది ఏంటంటే మనకు వచ్చేసి ఇది టెంపుల్లోనే ఉందండి, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దర్శనం చేసుకున్న తర్వాత అన్నదాన సత్రం ఎక్కడ ఉంటుందంటే ఎవరైనా చెప్తారు. సో రైస్ అయితే వచ్చింది. రైస్ వేసిన తర్వాత పప్పు అండ్ సాంబార్ కూడా తీసుకొస్తున్నారు. మీరైతే చూసుకోవచ్చు అక్కడ ముందట. మీరైతే ఎప్పుడైనా తిరుమలమలై విజిట్ చేస్తారా కామెంట్ పెట్టండి. మీరు ఏ టెంపుల్లో చూసుకున్నా అన్నదానం దగ్గర వచ్చేసి మీకు కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదండి, కూరలు కానీ ఏవైనా సరే. సో ఇక్కడ ఏంటంటే మనకు తిరువన్మలై టెంపుల్లో వచ్చేసి అన్నదానంలో మనకు వచ్చేసి కొంచెం స్పైసీ ఉంటుందండి, కొంచెం కారం ఎక్కువగా తింటారనుకుంటే ఇక్కడ కొంచెం కారం ఉందండి. నాకైతే కారం చాలా ఇష్టం అండి. సో నేనైతే మంచిగా తిన్నానండి, టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు ఈ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా అన్నదానంలో భోజనం చేసే వెళ్ళండి, చాలా పుణ్యం. అన్నదానంలోకి వెళ్ళి అన్నం అయితే తినొచ్చినామండి. ఇక్కడ అన్నం వచ్చేసి చాలా టేస్ట్ ఉందండి, అంటే వంటలు చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు తిరువన్మలై వస్తే ఖచ్చితంగా మీరైతే అన్నదానం అయితే ట్రై చేయండి, చాలా బాగుంది.